కరీంనగర్ జిల్లా చారిత్రక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన ఎలగందల్ అభివృద్ధి పెండింగ్ ప్రాజెక్టుల అంశంపై మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎలగందల్ పాత రోడ్డు బ్రిడ్జి నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించి పనుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సుమారు 90 కోట్లతో ప్రారంభించిన ఈ బ్రిడ్జి పనులు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆలస్యమవుతున్నాయని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కరీంనగర్, ఎలగందల్, సిరిసిల్ల ప్రాంతాల మధ్య రాకపోకలు మెరుగుపడటంతో పాటు పర్యాటక అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుందని అన్నారు. బావుపేట వద్ద ధ్వంసమైన రోడ్ల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వాలు స్పందించడం లేదని విమర్శించారు. ఎలగందల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్తో పాటు పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను 2 నెలల్లో పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ లేకపోతే ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.